హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే మా. నమస్తే అమ్మా. అమ్మ, కాశీ వెళ్ళిన వారు తమకి ఇష్టమైనది ఏదైనా వదిలిపెట్టాలి, చాలా మంచి జరుగుతుంది అంటారు. ఈ కథలో నిజం ఎంత? దాని వెనకాల కూడా ఇంకేదో కథ ఉండే ఉంటుంది. అసలు ఇది కథ కాదు, మొదటిది ఓ మాట ఓ అంతే. మాట. అసలు కాశీలో వదిలిపెట్టరమ్మా, గయలో వదిలిపెడతారు. ఫస్ట్ కరెక్షన్ అక్కడ. అక్కడ రెండోది ఇష్టమైన కాయో పండో వదిలిపెట్టమంటారు, అంతే కదా. రంగో కలర్ రంగనేం లేదు. నాకు తెలిసిన వాళ్ళు చాలా కొంచెం సెలబ్రిటీ కిందే లెక్క. ఆవిడ బంగారం వదిలేసింది. ఓ అంచేత ఒంటి మీద బంగారం పెట్టుకోదు. ఓ ఏదో ఒక వేరే రకమైన పూసల దండలు అలాంటివి వేసుకుంటారే తప్ప. అట్లా ఏదన్నా వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. కానీ కాశీలో మాత్రం వదిలిపెట్టేది ఏంటంటే కాయో పండో వదిలిపెట్టడం ఒక పద్ధతి. కాశీ కాదు, గయలో. గయలో ఎందుకు వదిలిపెడతారు అది కదా. అది కూడా ఏ సందర్భంలో వదిలిపెడతారు? పితృదేవతలకి పిండ ప్రదానం చేసే సందర్భంలో వదిలిపెడతారు. ఎప్పుడు పడితే అప్పుడు కాదు. పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తూ మామూలుగా ఒకటిగా ఉండదు, 33కు పైగా ఎన్నో పిండాలు పెట్టిస్తారు. తల్లిదండ్రులకి, వాళ్ళ తల్లిదండ్రులకి, వీళ్ళ తల్లిదండ్రులకి, అట్లా బంధువులకి, గురువులకి, స్నేహితులకి, మిత్రులకి, మన ఇంట్లో పనిచేసేటటువంటి పని వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళకి కూడా పిండ ప్రదానాలు అక్కడ చేయిస్తారు. మన చాలా మందికి సందేహం వస్తుంది, మనకి అందరికీ ఈ కర్మలు సరిగ్గా చేయరు కదా, వాళ్ళ బతుకులు ఏమిటి అని. ఇవి చేసే ఉంటాయి. ఇవన్నీ అయ్యాక ఇంకా కొన్ని ఉంటాయి, 3ో 4. ఆ 3ో 4 ఎవరికంటే మాకెవరు తెలియకపోయినా, మాకు తెలియరు వాళ్ళు, కానీ వాళ్ళకెవరూ చేయకుండా అనాథల్లాగా ఉండిపోతారే, ఎవరు పిండ ప్రదానం చేయక, అట్లాంటి వాళ్ళ కోసం కూడా పెడతారు. అది ఉద్ధరించబడ్డానికి. మన సనాతన ధర్మం ఎంత విశాల భావనలు కలిగి ఉంటుందో చూడండి. ముక్కు మొహం తెలియని వాళ్ళ శ్రేయస్సు కోసం కూడా పాటుపడేటటువంటిది. ఆ సందర్భంలో మీకు ఇష్టమైనటువంటి కాయో పండో వదిలేయండి. అంటే దేనికి అంటే ఒక ఒట్టు పెట్టినట్టు, నేను ఈ పని చేస్తున్నాను, దానికోసం నేను ఇది ఒక పంతం పట్టాను అని చెప్పడానికి. అట్లా పట్టడానికి ఇష్టమైంది వదిలేయమంటే చాలామంది డాక్టర్లు తినద్దన్నది, పనికిరాంది, నచ్చనిది, రుచి లేనిది, దొరకనిది ఎవరో ఒకడు ఆ కాకరకాయను లక్ష్మణ ఫలం వదిలేసట. అసలు రామఫలమే అరుదు, లక్ష్మణ ఫలం మరీ అరుదు. అటువంటి లక్ష్మణ ఫలం వదిలేసట. ఇంకా అంటే దొరికేది లేదు, అవసరము లేదు. ఇంకొక ఆయనేమో వంకాయ వదిలేసట, ఎందుకంటే ఆయుర్వేద వైద్యుడు ఆయన తినద్దన్నట్ట, అందువల్ల తిన. ఇది కాదు, నీకు ఇష్టమైనటువంటి దాని మీద ఉన్న ఇష్టాన్ని పక్కకు పెట్టుకోమని. నాకు మామిడి పండు అంటే ఇష్టమైతే అసలు మామిడి పండు వదలకూడదని చెప్తారు అనుకోండి. నాకు తర్వాత రీజన్ ఎందుకు వదలద్దు అంటారని ఆలోచించా. అరటి మామిడి కాకి ఇంకేదన్నా వదిలేయండి అని చెప్పాడు. ఎందుకు అంటే అరటి పండు వదిలేస్తే కాయ తినచ్చా తినకూడదా పెద్ద డౌట్. అరటికాయ కూర వండుకుంటాంగా, అరటి దూట వండుకుంటాంగా, అరిటాకులో తింటాంగా, అరటి పువ్వు కూడా వంట చేసుకుంటాంగా. మరి అరటి వదిలేసానంటే నువ్వు కాయ వదిలినట్ట, పండు వదిలినట్ట, చెట్టు వదిలినట్ట, పువ్వు వదిలినట్ట? అవి ఎందుకు వచ్చిన కన్ఫ్యూజన్ వదులు. మామిడి పండు అన్నాం అనుకో, మరి మామిడి పండు అన్నావు కానీ పండు కావడానికి ముందు అది కాయ కదా. ఆ కాయ మరి సరే, మామిడికాయ పప్పు వదిలేసావు కానీ ఆవకాయ వదిలేస్తావా? ఆమ్చూరు వేసినటువంటి కూర తింటావా తినవా? మరి ఎట్లా మామిడికాయ వదిలేసాక? అందుకని కాబోలని నేను ఊహ చేశా. వాళ్ళు ఏం చెప్పాలా నాకు, అరటి మామిడి కాక ఏదైనా ఒక కాయ ఒక పండు వదిలేయమన్నారు. ఎందుకంటే ఒక దాని మీద మనకు ఉన్నటువంటి ఇష్టాన్ని పక్కకు పెట్టుకుంటే ఒక పంతం పట్టినట్టు, ఒక ప్రతిజ్ఞ పూనినట్టు, ఒక ఒట్టు పెట్టుకున్నట్టు, ఒక మాట ఇచ్చినట్టు మనకు పదే పదే గుర్తుకు తెస్తుంది. నువ్వు దీనికోసం ఇది చేసావు, వీళ్ళ కోసం ఇది చేయకూడదు. ఇప్పుడు నేనేదో దోసకాయ వదిలేసాను అనుకుందాం. దోసకాయ వదిలేసాను అంటే అక్కడ దోసకాయ చూసినప్పుడు నేను ఇది వదిలేసాను కదా, దేనికోసం వదిలేసాను? నా పితృదేవతల కోసం వదిలేసాను కనుక వాళ్ళకి మంచి జరిగేటినే చూడాలి. ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇందుకోసం వదిలేస్తారమ్మా. మా ఏదైనా ఒకరు వదిలేస్తే, ఇప్పుడు ఆ ఇంటి పెద్ద వదిలేస్తే కాశీకి వెళ్ళి మిగతా అందరూ కూడా, ఇంట్లోకి సంబంధించిన అందరూ కూడా, అంటే ఆ కూడలు కానీ, మనవడు కానీ, మనవరాలు కానీ, కొడుకు కానీ, ఎంతమంది ఉంటే అంతమంది కూడా వదిలేయాలా? అది కుటుంబం కాదు కదా వదిలేసింది, అది వ్యక్తిగతం కదా. మరి వ్యక్తిగతంగా వదిలేసింది అందరూ నీ వదిలేయమని ఎలా చెప్తారు?
ఇప్పుడు అక్కడ ఎవరి కోసం వదిలేశారు? పితృదేవతల కోసం వదిలేశారు. పితృదేవతలు తనకి ఇష్టమైనటువంటిది వాళ్ళ మీద ఉన్న ప్రేమ కొద్దీ నీ కోసం నేను ఇది త్యాగం చేస్తున్నాను అని చెప్పి వదిలిన సందర్భంలో తన ఇష్టాన్ని ఇంట్లో వాళ్ళందరి మీద రుద్దవలసిన అవసరం ఏముంది? అంటే అమ్మో మన కుటుంబంకి ఎలాంటి అరిష్టం వస్తుందో ఏమో, నేను ఎందుకు కాశీ వస్తుంది? వెళ్ళినప్పుడు అది వదిలేసి వచ్చాను. ఆయన వదిలేశాడు కానీ అందరినీ వదిలేయలేదుగా, అందరూ వదిలేయలేదుగా దాన్ని. మరి అది అందరి తరఫున నువ్వు చెప్పడానికి నీకు అధికారం లేదు. అది ఏమిటంటే నేను ఈ ఇంటి పెద్దని, నా మాట చలామణి కావాలనేటటువంటి ఒక అహంకారం అన్నా కావాలి. ఆ పదార్థం ఇంట్లో కనపడితే తనకి తినాలనేటటువంటి కాస్త వ్యామోహం కలుగుతుంది, తట్టుకోవడం కష్టం అనేటటువంటి భయం అన్నా కావాలి. పొగరు, నిజంగా చెప్పాలంటే పొగరుబోతాను తప్ప అహంకారం తప్ప మరొకటి కాదమ్మా, అది వ్యక్తిగతం. అందువల్ల వాళ్ళకి ఇష్టమైనటువంటి దానిని, ఇదిగో నువ్వంటే నాకు ఎంత ఇష్టం అంటే నువ్వు లేకపోయాక నాకు ఇష్టమైన మరో దాన్ని కూడా నేను వదిలేస్తున్నా అని చెప్పడం. ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఆ ఇద్దరికి సంబంధించినటువంటిది ఏదైనా ఉంటే దాన్ని వదిలేయడం అన్నది అట్లా ఉంటుంది తప్ప మరొకటి కాదు. అయినా దీనికి సంబంధించి ఇలా మీరు అన్నట్టు కుటుంబ సభ్యులందరూ చేయాలన్నది మూర్ఖత్వం, అంతకన్నా మరొక కారణం కానే కదా, ఇది వ్యక్తిగతం. నిజానికి దీనికి ఒక వ్యాఖ్యానం కూడా చేస్తారమ్మా, ఎంతవరకు నిజమో. ఈ తెలుగు వాళ్ళే చేస్తాం మనం, కాయో పండో వదిలేయడం, మిగిలిన వాళ్ళు ఎవరూ చేయరు. దీనికి ఏమని చెప్పారంటే అసలు నిజానికి కాయాపేక్ష ఫలాపేక్ష వదిలేయమన్నారు అని. కాయాపేక్ష అంటే శరీరం మీద ఉన్న వ్యామోహం, ఫలాపేక్ష అంటే పండు మీద ఉన్న వ్యామోహం, ఫలితం మీద ఉన్న వ్యామోహం వదిలేయమంటే, కాయ అన్న చోట అక్కడ కాయని, కూరగాయని, ఫల అంటే పండని అర్థం చెప్పారు. ఏదైనా సరే వదిలేయడం వల్ల ఒకళ్ళ మీద నీకున్న ప్రేమకు చిహ్నంగా నేను ఈనాటి నుంచి ఇది వాడను అని చెప్పడం నిజానికి అది చాలా గొప్పతనమే. ఉదాహరణకి కృష్ణుడు బృందావనం నుంచి వెళ్ళిన తర్వాత వేణు వాడల, బృందావనంలోనే వాడాడు. బృందావనాన్ని వదిలేస్తున్నానని చెప్పి వేణువును కూడా అక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు. అంటే ఒకదాంతో ఒక అసోసియేషన్ ఉన్నటువంటి దాన్ని వాళ్ళు దూరం అయినప్పుడు దాన్ని కూడా వదిలేయడం అనేది వాళ్ళ పట్ల మనకున్న గౌరవాన్ని సూచించటం. ఆ విధంగా వదిలేయడం ఉంటుంది తప్ప వేరే రకంగా అందరినీ బలవంతం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మామగారు పోయారు, అత్తగారు ఏదో వదిలేసింది, లేదా అత్తగారు పోయారు, మామగారు ఏదో వదిలేశాడు, కుటుంబం అంతా వదిలేయమంటే కోడలకు అసలు బాగుంది, అత్తగారు పోయాక హ్యాపీగా ఉందనుకో, ఎందుకు వదిలేస్తుంది? ఇంకా బాగా లేదు కదా, వాడికి ఇష్టం, నేను ఇంకా తింటాను, గట్టిగా కసిగా తింటుంది. చది చాలా తప్పమ్మా. ఇలాంటివి వచ్చే అసలున్నటువంటి అర్థం కాస్త పక్కకి వెళ్ళిపోవడం జరుగుతుందమ్మా, చాలా పొరపాటు. అది నిజానికి దీనికి సంబంధించి ఒక చిన్న మాట చెప్తాను. ఒక ఆయన నేను కాశీ వెళ్ళాను అంటే ఏం వదిలేసి వచ్చారంటే, నిజానికి వదిలేయాల్సినవి ఏంటంటే కామక్రోధ లోభ మోహ మత మాత్సర్యాలనే 6 లక్షణాలు వదిలేయాలి. ఈ 6 లక్షణాలని వదిలేయడానికి బదులు కామన్ అంటే కోరికలో ఉన్న ఒక భాగమైన ఇష్టమైన కూర, ఇష్టమైన పండు వదిలేయడం. అంటే ఈయనేం చెప్పాట, ఏం వదిలేసి వచ్చారంటే సిగ్గు లజ్జ వదిలేశాను అన్నట్ట. అంటే అమ్మ మీరేం వదిలేశారని అడిగారట. సిగ్గు లజ్జ లేని భర్తను వదిలేశాను అందుట. ఇలా చమత్కారంగా చెప్పేది ఒకటి ఉంది, కానీ సీరియస్గా అందులో ఉన్న అర్థాన్ని చెప్పేది ఒకటి ఉంది. ఒక ఆయన్ని మీరేం వదిలేశారండి, కాశీకి వెళ్ళారు అని అడిగితే, అంటే కాశీతో పాటు గయం ఉంటుంది లెక్క, అంటే నేను కోపం వదిలేశాను అన్నట్టు. ఇంకొక ఆయన, ఏమండి మీరు కాశీలో ఏం వదిలేశారు అన్నట్టు. కోపం వదిలేశానండి. మళ్ళీ 3వసారి 4వసారి అడిగట, కోపం వదిలేస్తాను చెప్పట్లా అన్నట్ట. అయిపోయింది. ఇలా ఉంటాయి. అందువల్ల నిజానికి ఏమిటంటే ఇవన్నీ మనం సాధన చేయాలి. మనలో ఉన్న దుర్గుణాలని, దురాలోచనలని కనీసం యాత్ర చేసి వచ్చిన తర్వాతన్నా వదిలేయాలి అనేటటువంటి ఉద్దేశం. పూర్వకాలం నడిచి వెళ్ళేవారు కదమ్మా, చాలా కాలం పట్టేది. అందువల్ల ఈ కలిసి ఉండడం, ఒకళ్ళతో ఒకళ్ళు సయోధ్యగా ఉండడం, ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళు తీరుస్తూ ఉండడం, ఇతరుల గురించి ఆలోచించటం, కలిసికట్టుగా ఉండడం, ఇట్లాంటివన్నీ అలవాటు అయ్యి ఉండేవి. దాంతో ఒక యాత్ర చేసి వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక రకమైనటువంటి మెచ్యూరిటీ వచ్చేది. ఇప్పుడు ఇలా గాల్లో వెళ్ళి అలా ధూళి దర్శనం చేసుకుని ఇలా తిరిగి వచ్చే వాళ్ళకి ఇవన్నీ ఉంటాయమ్మా. అమ్మ కాశీ టాపిక్ వచ్చింది కాబట్టి, కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్టే అంటారు కదా, ఎందుకు అలాగా? పూర్వం కాలినడకన వెళ్ళేవారు కదా, అలా కాలినడకన వెళ్ళినప్పుడు అంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారో రారో అన్న ఉద్దేశం ఒకటి. రెండోది, కాశీకున్న పేరు ఏమిటంటే మహాశ్మశానం. అందుకని కాశీకి వెడితే కాటికి వెళ్ళినట్టే.
ఆ, దాని పేరు వల్ల అలా వచ్చింది. అలాను తర్వాత వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారో రారో, అంత చాలా దూర ప్రయాణం కదమ్మా మనకి తెలుగు వాళ్ళకి, ఉమ్. అందుకని ఆ పేరు వచ్చింది, అంతకన్నా మరొక కారణం కాదు. అమ్మ కాశీలో కాలం చేస్తే గనక మళ్ళీ పునర్జన్మ ఉండదని రకరకాల కథలు చెప్తూ ఉంటారు కదా, అందులో నిజం ఎంత? కాశీ ప్రళయంలో కూడా నశించినటువంటిది కాశీ. ప్రళయంలో భూమి అంతా జలమయం అయిపోయినా వెలుగుతూ కనపడుతుంది కనుక కాశీ అన్నారు. అటువంటి పవిత్రమైన క్షేత్రంలో దానికే నాశనం లేదు కనుక అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా శరీరం వదిలినా వాళ్ళకు ఉత్తమ లోకాలు లభిస్తాయని, ఎవరైతే అక్కడ శరీరం వదులుతారో వాళ్ళ కుడి చెవిలో తారక మంత్రం ఉపదేశిస్తాడు శివుడు అని ఒక నమ్మకం. తారక మంత్రం అంటే రామ అన్నది, తారకం అంటే తరింపజేసేది. సంసార సముద్రాన్ని తరింపజేసే మంత్రోపదేశం జరుగుతుంది కనుక మోక్షం లభిస్తుంది అని ఒక విశ్వాసం. రైట్, చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.